గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ముచ్చట ముగిసిన మేయర్ పీఠం ఎన్నికపై పీఠం ముడిపడేలా ఉంది. దేశం యావత్తు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూసిన జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు అధికార టీఆర్ఎస్ పార్టీకి తీవ్ర నిరాశను మిగిల్చాయి. ఓటరు తీర్పుతో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో హంగ్ అనివార్యమైంది. అయితే తెలంగాణలో కారు స్పీడ్కు బ్రేకులేసిన బీజేపీకి చెక్ పెట్టాలని సీఎం కేసీఆర్ పక్కా స్కెచ్ వేస్తున్నారనుకుంటున్నారు పరిశీలకులు. మరి ఈ నేపథ్యంలో మేయర్ పీఠంపై పడిన చిక్కుముడిని కేసీఆర్ ఎలా విప్పబోతున్నారు? ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవబోతున్నారు? కమలనాథులకు చుక్కలు చూపించడానికే మేయర్ పీఠం వద్దనుకుంటున్నారా? రాష్ట్రంలోనూ దేశంలోనూ బీజేపీతో పోరాటానికి సై అంటున్నారా? వంటి విషయాలను ఇవాల్టి స్పాట్లైట్లో చూద్దాం. గ్రేటర్ ఎన్నికలు ముగిశాయి. హోరాహోరీగా యుద్ధ వాతావరణంలో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్కు షాక్ తగిలింది. అటు హంగ్ ఏర్పడడంతో మేయర్ పదవి ఎవరికి దక్కనుందన్న విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరి ఈ నేపథ్యంలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న టీఆర్ఎస్ పార్టీ ఎలా ముందుకు వెళ్లబోతుంది? ఎంఐఎంతో పొత్తు పెట్టుకుంటుందా, లేక మజ్లిస్ పార్టీకి బయట నుంచే మద్దతు ప్రకటిస్తుందా? బీజేపీని ఇరుకున పెట్టడానికి గులాబీ బాస్ మదిలో మరేదైనా ప్లాన్ ఉందా? ఓసారి చూద్దాం. మొన్న జరిగిన గ్రేటర్ ఎన్నికలు ఏదో కార్పొరేషన్ ఎన్నికల్లా జరగలేదు. ప్రభుత్వాన్ని మార్చేసే ఎన్నికలా అన్నట్టుగా హోరాహోరీగా సాగాయి. ఈ ఎన్నికల ప్రచారం కూడా అలానే సాగింది. ఇటు టీఆర్ఎస్ అటు బీజేపీ మధ్య యుద్ధం జరుగుతుందా అన్నట్లుగా నడిచింది. రెండు పార్టీలు అంతే కసిగా పనిచేశాయి. దుబ్బాక విజయంతో ఊపు మీదున్న బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ను సొంతం చేసుకోవాలని కష్టపడింది. దుబ్బాకలో ఎలాగైతే బీజేపీ నేతలు ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా పోలీసుల కేసులను లెక్క చేయకుండా ప్రజల్లోకి చొచ్చుకుని పోయారు, అలాగే గ్రేటర్లోనూ ట్రై చేశారు. అంతేకాదు, కమలనాథులు పక్కా స్ట్రాటజీ ఫోకస్తో ఉత్తర భారతంలో ఎలా సత్తా చాటుకుంటుందో అలానే ఇక్కడా పాగా వేసే ప్రయత్నం గట్టిగా చేసింది. టీఆర్ఎస్ దోస్త్ అయిన ఎంఐఎంను దోస్తు కాదు దుష్మన్ అని ఆ పార్టీ చేతనే చెప్పించడంలో బీజేపీ సక్సెస్ అయింది. దోస్తీనా లేక ఎనిమినా తేల్చుకోలేకుండా రెండు పార్టీల క్యాడర్ను అయోమయంలోకి నెట్టేసింది. తాజాగా జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో మొత్తంగా 74,67,256 ఓటర్లు ఉండగా కేవలం 34,50,331 ఓట్లు పోలయ్యాయి. అంటే పోలింగ్ శాతం 46.55% నమోదైంది. మొత్తంగా 1,122 మంది బరిలో నిలవగా 2016 ఎన్నికలతో పోలిస్తే టీఆర్ఎస్కు భారీ షాకే తగిలింది. గ్రేటర్లో ఆ పార్టీకి గతంలో 99 స్థానాలు గెలవగా ఆ సంఖ్య ఇప్పుడు 55కి పడిపోయింది. ఎంఐఎం 44 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసి తన కోటను పదిలపరుచుకుంది. ఇక దుబ్బాక ఉప ఎన్నికల్లో సాధించిన విజయోత్సాహంతో జీహెచ్ఎంసీ బరిలోకి దూకిన భాజపా అనూహ్యంగా పుంజుకుంది. ఏకంగా 48 డివిజన్లలో కాషాయ జెండాను ఎగురవేసి సత్తా చాటింది. గతంలో 4 స్థానాలు గెలిచిన కమలం పార్టీ ఈసారి 48 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ ఈసారి కూడా కేవలం 2 స్థానాలకే పరిమితమై ఘోర పరాభవాన్ని చవిచూసింది. ఇక సైకిల్ పార్టీకి అడ్రస్ గల్లంతైపోయింది. అటు తెలంగాణ ఆవిర్భావం అయినప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లోనూ పరుగులెత్తిన కారుకు బండి సారథ్యంలోని బీజేపీ ఈసారి గ్రేటర్ ఎన్నికల్లో మాత్రం గట్టి బ్రేకులే వేసింది. ఓ రకంగా బండి చేసిన యాక్సిడెంట్కు కారు కాస్త డ్యామేజ్ అయిందని చెప్పుకోవాలి. దీంతో గ్రేటర్ ఎన్నికలు తెరాసాకు కొత్త పాఠంగా మారాయని చెప్పుకోవాలంటున్నారు రాజకీయ పరిశీలకులు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓట్ల విషయంలో టీఆర్ఎస్ వెనుకబడడం ఆ పార్టీకి గట్టి షాక్నే ఇచ్చింది. కాగా
గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధిక స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించగా బీజేపీ రెండో స్థానంలో నిలిచి సత్తా చాటింది. మజ్లిస్ పార్టీ పాత బస్తీలో తన పట్టు నిలుపుకొంది. అయితే 2016 బల్దియా ఎన్నికలతో పోలిస్తే టీఆర్ఎస్కు సీట్లు భారీగా తగ్గగా కమలం పార్టీ రికార్డు స్థాయిలో పుంజుకోవడం టీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతోందన్నది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఈ క్రమంలోనే లెక్క ప్రకారం తెరాస గ్రేటర్ ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ మేయర్ పీఠానికి సరిపడా డివిజన్లలో విజయం లభించలేదు. ఒక్క ఎక్స్ అఫిషియోలను కూడా కలుపుకున్నా తెరాసకు బలం సరిపోదు. ఒక్క టీఆర్ఎస్కే కాదు, అసలు ఏ పార్టీకి కూడా స్పష్టమైన విజయం దక్కలేదు. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాక హంగ్ ఏర్పడింది. మేయర్ ఎన్నికకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ ఏ పార్టీకి రాలేదు. దీంతో మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందన్నది ఆసక్తిగా మారింది. రూల్స్ ప్రకారం మేయర్ ఎన్నిక కోసం మొత్తం సభ్యుల సంఖ్యలో సగానికంటే ఎక్కువ మంది మద్దతు కావాలి. దీనికి తోడు ఎక్స్ అఫిషియో మెంబర్లుగా ఉండే స్థానిక ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీలకు మేయర్ ఎన్నికల్లో ఓటేసే హక్కు ఉంటుంది. ఈ ఎక్స్ అఫిషియో మెంబర్లను కలిపి మొత్తం ఓట్ల సంఖ్య నిర్ధారిస్తారు. దీంతో ఇప్పుడు మేయర్ పీఠంపై అభ్యర్థి ఎవరు ఉంటారన్న దానిపై సర్వత్రా ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక ఒక వివాదాస్పదంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏ పార్టీకి కూడా పూర్తి మెజారిటీ రాకపోవడం, అంటే ప్రధానమైనటువంటి టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలుకి మేయర్ ఎన్నిక ఎలా నిర్వహిస్తారు, కోరం ఏమిటి, ఎవరికి దక్కుతుంది అనేటువంటి చర్చ ఇవాళ జోరుగా కొనసాగుతూ ఉన్నది. సరే, సమయం ఫిబ్రవరి వరకు 10వ తేదీ వరకు ఉన్నప్పటికంటే ఆ లోపల మేయర్, ఉప మేయర్కు నోటిఫికేషన్ ఇష్యూ చేసి మున్సిపల్ కార్పొరేషన్ సమావేశాన్ని నిర్వహించి అందులో ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. సమయం ఇంకా ఉన్నప్పటికీ కూడా ఎన్నికలే తొందరపడి నిర్వహించారు. ఇంకా సమయం ఉన్నప్పటికి కూడా ఇప్పుడు ఏదో ఊహాత్మకంగా వెళ్తున్నాము అనుకున్నటువంటి అధికార పార్టీ అంటే టీఆర్ఎస్ పప్పులో కాలేసిందేమో అనిపిస్తుంది తొందరగా ఎన్నికలు నిర్వహించుకొని. మేయర్ పీఠానికి కావలసిన సంఖ్యాబలం 102 ఎవరికీ లేకపోవడంతో తదుపరి పరిణామాలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్కు 38 ఎక్స్ అఫిషియో ఓట్లు ఉన్నప్పటికీ ఇప్పుడు సాధించిన సీట్లతో వాటిని కలుపుకుంటే ఆ పార్టీ బలం 92 మాత్రమే అవుతుంది. అంటే మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలంటే మరో పార్టీ మద్దతు తప్పనిసరి. ఈ నేపథ్యంలో మేయర్ పీఠం కోసం టీఆర్ఎస్ ఎంఐఎంతో పొత్తు పెట్టుకుంటుందా అన్న చర్చ తెరపైకి వచ్చింది. ఎంఐఎం సొంతంగా 44 స్థానాలు గెలుచుకుంది. ఆ పార్టీకి 10 మంది ఎక్స్ అఫిషియో సభ్యులున్నారు. కాబట్టి మేయర్ పీఠం కోసం టీఆర్ఎస్ ఎంఐఎంను సంప్రదించవచ్చన్న కోణంలో కూడా రాజకీయ చర్చ నడుస్తోంది. అయితే ఒకవేళ అదే జరిగితే కనుక ఎంఐఎం తమకు డిప్యూటీ మేయర్ పదవి కావాలని పట్టుబట్టవచ్చు. ఒకవేళ చెరో 2 ఏళ్లు మేయర్ పదవిని పంచుకుందామని ఎంఐఎం ప్రతిపాదిస్తే మాత్రం టీఆర్ఎస్కు ముందు నుయ్యి వెనుక గొయ్యి లాంటి పరిస్థితి ఎదురవుతుంది. ఒకవేళ మేయర్ అభ్యర్థి ఎన్నిక జరిగే రోజు ఎంఐఎం ఓటింగ్కి దూరంగా ఉండి పరోక్షంగా టీఆర్ఎస్కు సహకరించినా అధికార పార్టీ విమర్శలను తప్పించుకోలేదు. మతతత్వ పార్టీ అని తమను విమర్శించే టీఆర్ఎస్ మతతత్వ ఎంఐఎంతో ఎలా పొత్తు పెట్టుకుంటుందో ఆ పార్టీ సహకారం ఎందుకు తీసుకుందనో బీజేపీ నిలదీస్తుంది. ఇప్పటికే హిందువుల ఓట్లను ఏకం చేయడంలో సఫలమైన బీజేపీకి అది మరో అస్త్రాన్ని అందించినట్లవుతుందన్నది పరిశీలకుల మాట.
మరి ఈ నేపథ్యంలో బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేయాలని భావిస్తోన్న కమల దళానికి అలాంటి అవకాశం ఇస్తారా అన్నది అనుమానమే అంటున్నారు పరిశీలకులు. రాజకీయంగా ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో దిట్టైన కేసీఆర్ ఏదో ఓ స్ట్రాటజీని రచిస్తారని, బీజేపీకి చెక్ పెట్టేందుకు, షాక్ ఇచ్చేందుకు స్కెచ్ వేస్తారని పరిశీలకులు అంటున్నారు. సెంచరీ కొడతాము అని చెప్పినటువంటి టీఆర్ఎస్ సరే 55 సీట్లకు పరిమితమైంది. నేరేడు మెట్టు ఫలితం కూడా ఈరోజు వచ్చింది, అది కూడా టీఆర్ఎస్కి వచ్చింది. సో 56 సీట్లు వాళ్ళకు వచ్చాయి. 56 సీట్లతో మేయర్ పదవి పొందేటువంటి అవకాశమే లేదు. ఖచ్చితంగా 44 సీట్లు ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ సహకారం తీసుకోవాల్సి ఉంది. ఎన్నికల ముందు బీజేపీతో ప్రగల్భాలకు పోయి ఎక్కడ హిందూ ఓట్లు జారిపోతాయో అని, మాకు ఎంఐఎంతో సంబంధాలే లేవు, మేము ఎంఐఎం మాకు ఏ అండర్స్టాండింగ్ లేదు, మేము ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నామని చెప్పి టీఆర్ఎస్ ప్రకటించింది. ఎంఐఎం కూడా మేము ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాం, మాకు సంబంధం లేదు టీఆర్ఎస్తో అని ప్రకటించింది. సరే, ఆరోపణలు ప్రత్యారోపణలు అవి మనం వాటిని పరిగణలోకి ఇప్పుడు తీసుకోకపోయినా కూడా ఇప్పుడు అనవసరం కూడా. ఇక్కడ 48 సీట్లు పొందినటువంటి బీజేపీ ఏం చేయగలుగుతుంది అంటే ఏమీ చేయలేని పరిస్థితి. ఇక్కడ ఏదైనా ఇతర పార్టీల నుంచి సహకారం పొందడానికి అవకాశమే లేకుండా పోయింది. అటు టీఆర్ఎస్కు ఒకే ఒక అవకాశం ఉంది, ఎంఐఎంతో దోస్తీ చేయటం. ఎంఐఎంతో దోస్తీ చేసినప్పుడు ఎంఐఎం ఏం డిమాండ్ పెడుతుందో తెలియదు. మేయర్ పదవి కావాలనొచ్చు నిజామాబాద్ లాగా, లేదు డిప్యూటీ మేయర్ పదవి కావాలని అడగవచ్చు, లేదా ఇంకేమైనా డిమాండ్లు ఇంటర్నల్గా పెట్టవచ్చు. అదే జరిగితే గనక ఒక మతతత్వ పార్టీతో మేము పొత్తు పెట్టుకోమని చెప్పినటువంటి టీఆర్ఎస్ మళ్ళీ తిరిగి పొత్తు పెట్టుకుంటున్నది అంటే ఎక్కడ రాబోయేటువంటి ఎన్నికల్లో ఇబ్బంది వస్తుందేమో, మనం ముద్ర వేసుకోవాల్సి వస్తుందేమో అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో మేయర్ పీఠం విషయంలో కేసీఆర్ ఎలాంటి అడుగు వేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. దుబ్బాక గ్రేటర్ దెబ్బల తర్వాత హఠాత్తుగా కేసీఆర్లో అంతర్మథనం ప్రారంభమైనట్టు బోలెడు వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీ దూకుడుకు అంచనా వేయలేక బోల్లా పడ్డ కారును మళ్లీ స్పీడ్గా పరిగెత్తించేందుకు కేసీఆర్ మాస్టర్ ప్లాన్ వేసినట్లు చెబుతున్నారు. బీజేపీ దూకుడు నిలువరించడానికి ఎంఐఎంతో దోస్తీ కటీఫ్ అని ఒక వార్త, జాతీయ స్థాయిలో బీజేపీతో పోరాటమని ఇంకో వార్త, మేయర్ స్థానానికి పోటీకి దూరంగా ఉంటుందని మరో వార్త. ఇలా కేసీఆర్ స్ట్రాటజీపై వార్తల మీద వార్తలు వస్తున్నాయి. మరింతకీ గులాబీ నేత బీజేపీ నేతలకు సినిమా చూపించడానికి ఏం చేయబోతున్నారు? బీజేపీని ఎలా ఇరికించాలని చూస్తున్నారు? ఓసారి చూద్దాం. ఎన్నికలను ఎదుర్కోవడంలో టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కు మించిన నేత తెలుగునాట లేడనే చెప్పాలి. ఉప ఎన్నికలతో ఉద్యమానికి ఎప్పటికప్పుడు ఊపిరిపోసిన చాణక్యం కేసీఆర్ది. అలాంటి కేసీఆర్కు గ్రేటర్ ఎన్నికల్లో పెద్ద దెబ్బ తగిలింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా తమ పార్టీని దెబ్బతీసిన నేపథ్యంలో కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. బీజేపీతో ప్రత్యక్ష పోరుకు ఆయన సిద్ధపడుతున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనూ బీజేపీని ఎదుర్కొనేందుకు కేసీఆర్ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే 8వ తేదీన రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్కు ప్రత్యక్ష మద్దతు ప్రకటించారు. కేసీఆర్ పిలుపుతో టీఆర్ఎస్ శ్రేణులు బంద్లో పాల్గొన్నాయి కూడా. అంతేకాదు,
కేసీఆర్ ఇంతకు ముందే ప్రకటించినట్లు ఫెడరల్ ఫ్రంట్కు సైతం ఊపిరులు ఊదుతారని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఈ దేశం మొత్తంలోనూ కూడా ప్రాంతీయ పార్టీలు వారే ముఖ్యమంత్రిగా ఉంటారు, వారే పార్టీ యొక్క అధినేతగా ఉంటారు, పార్టీ మొత్తం కూడా వాళ్ళ కనుసన్నల్లోనే నడుస్తూ ఉంటుంది. దాని మూలకంగా జనరల్గా ఈ రెండింటి మీద స్వారీ చేయటం కూడా కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతుంది. అయితే ఇవాళ కేసీఆర్ గారు మాత్రం తప్పనిసరిగా, నా వరకు అయితే మాత్రం తప్పనిసరిగా ఆయనకి కొత్త ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీని నిలువరించాలి అంటే తెలంగాణలో, ఎందుకని చెప్పంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ చాలా వరకు కూడా నిర్వీర్యం అయిపోయిందనే చెప్పచ్చు. ఇవాళ భారతీయ జనతా పార్టీ వర్సెస్ టీఆర్ఎస్. కేసీఆర్ గారు, నరేంద్ర మోడీ గారు, పెద్ద అయిన అమిత్ షా గారు, నడ్డా గారిని ఎట్లా ఎదుర్కొంటారో తెలంగాణలో అనేటువంటిది కనుక మనం ఆలోచన చేస్తే ఆయన తప్పనిసరిగా దేశ రాజకీయాల్లో పాల్గొనాలి. దేశ రాజకీయాల్లో పాల్గొనడానికి ఏం చేయాలి అని చెప్పంటే ప్రస్తుతం కేసీఆర్ గారు పూర్తిగా తన పార్టీ మీదనే కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇక గ్రేటర్ విషయానికే వస్తే భాగ్యనగర వాసులు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ కట్టబెట్టకపోవడంతో మేయర్ పీఠాన్ని ఏ పార్టీ కైవసం చేసుకుంటుందన్న విషయంపై డైలమా ఏర్పడింది. మజ్లిస్ సహకారంతో టీఆర్ఎస్ మేయర్ పదవిని తీసుకుని ఆ పార్టీకి డిప్యూటీ మేయర్ పదవి ఇస్తుందా అన్న చర్చ జరుగుతోంది. అదే జరిగితే గనక బీజేపీ టీఆర్ఎస్ మజ్లిస్ పార్టీల దోస్తీని తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది. అందుకే బీజేపీకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా టీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నారంటున్నారు పరిశీలకులు. ఈ క్రమంలోనే బీజేపీకి చెక్ పెట్టే విధంగా కేసీఆర్ వద్ద కొన్ని మాస్టర్ ప్లాన్లు ఉన్నాయన్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీని బతకనివ్వకుండా తాను ఏకఛత్రాధిపత్యం వహించి అన్ని రాష్ట్రాల్లో కూడా అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలన్నది బీజేపీ ఎత్తుగడన్నది బహిరంగ రహస్యం. అయితే టీఆర్ఎస్, టీడీపీ, వైసీపీ వంటి ప్రాంతీయ పార్టీలు తమ అధికారాన్ని నిలుపుకునేందుకు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని సంతుష్టీకరించేందుకు చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా గత 6.5 సంవత్సరాల కాలంలో మనం చూసాం. బీజేపీ తెచ్చినటువంటి అనేక ప్రజా వ్యతిరేక లేదా ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమైనటువంటి అనేక అంశాలను ఈ పార్టీలు బలపరిచాయన్నది స్పష్టం. అయినప్పటికీ సంతృప్తి చెందినటువంటి బీజేపీ అటు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నుంచి అధికారాన్ని గుంజుకునేందుకు, ఇటు తెలంగాణలో టీఆర్ఎస్ నుంచి అధికారాన్ని చేజెక్కించుకునేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నాలు స్పష్టం. ఆ పార్టీ అంతర్గత అభిప్రాయము, అదేవిధంగా దాని వైఖరులు, దాని ఎత్తుగడలు వీటన్నింటినీ అవగతం చేసుకున్న తర్వాత టీఆర్ఎస్ మరొక దారి లేనటువంటి పరిస్థితుల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు అమీతుమి తేల్చుకునేందుకే నిర్ణయించుకున్నట్లుగా ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. మేయర్ పీఠం కోసం ప్రత్యక్షంగా మజ్లిస్ సహకారం తీసుకుంటే విమర్శలు వస్తాయన్న ఉద్దేశంతో పరోక్షంగా హెల్ప్ తీసుకుని మేయర్ సీటును టీఆర్ఎస్ సొంతం చేసుకునే ఛాన్స్ ఉందని పలువురు భావిస్తున్నారు. మేయర్ సీటు గెలిచేందుకు సగం కంటే ఎక్కువ మెంబర్స్ బలం అవసరం. ప్రస్తుతం ఎక్స్ అఫిషియో ఓట్లతో కలిసి జీహెచ్ఎంసీలో 194 మంది ఓటర్లు ఉన్నారు. అందులో సగం కంటే ఎక్కువ మంది అంటే 98 మంది మద్దతున్న పార్టీ మేయర్ పదవిని గెలుచుకుంటుంది. కానీ టీఆర్ఎస్కు 55 మంది కార్పొరేటర్లు, 31 మంది ఎక్స్ అఫిషియోలు కలిసి 86 మంది మాత్రమే ఉన్నారు. మేయర్ సీటు గెలుచుకునేందుకు మరో 12 ఓట్లు కావాలి. అంటే మజ్లిస్ పార్టీ నేరుగా సపోర్ట్ చేయడమో, ఓటింగ్కు హాజరు కాకుండా ఉండడమో చేస్తే టీఆర్ఎస్ మేయర్ సీటును గెలుచుకునే ఛాన్స్ ఉంటుంది. జీహెచ్ఎంసీలో హంగర్ టీఆర్ఎస్కి లేదా కేసీఆర్ గారికి ఇమీడియట్గా వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు. అయితే మేయర్ పీఠం మీద కేసీఆర్ గారు తన టీఆర్ఎస్ క్యాండిడేట్ని, అభ్యర్థిని కూర్చోబెడతారా, లేకపోతే ఏం చేస్తారనేటువంటిది ఇవాళ మన అందరూ కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నటువంటి విషయం. అయితే ఎంఐఎం సపోర్ట్ తీసుకుని మేయర్ పీఠం ఎక్కుతారా, లేకపోతే ఎంఐఎం
బాయ్కాట్ చేయటం మూలకంగా తనకున్నటువంటి మెజారిటీ తోటి పీఠాన్ని జయిస్తారా మేయర్ పీఠాన్ని? లేకపోయేటట్లయితే భారతీయ జనతా పార్టీకి అంటే వీళ్ళిద్దరు ఎంఐఎం టిఆర్ఎస్ బాయ్కాట్ చేయటం మూలకంగా భారతీయ జనతా పార్టీకి మేయర్ పీఠం ఇస్తారా అనేటువంటిది చర్చలు ఇవాళ జరుగుతున్నాయి. అయితే అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తమకు వచ్చినటువంటి అవకాశాన్ని వదులుకోవటం అనేటువంటిది రాజకీయంగా కరెక్ట్ అయినటువంటిది కాదు. అందువల్ల తప్పనిసరిగా కేసీఆర్ గారు తన మేయర్ పీఠాన్ని తన పార్టీ అభ్యర్థికి ఇచ్చుకోవాల్సినదే. నిజానికి అతిపెద్ద పార్టీగా అవతరించిన టీఆర్ఎస్కి ఎక్స్ అఫిషియో సభ్యుల్ని కలుపుకున్నా కూడా మెజారిటీ కనబడ్డం లేదు. దీంతో ఎంఐఎం మద్దతు ఆ పార్టీకి తప్పనిసరిగా మారింది. అటు ఎంఐఎం కూడా స్నేహహస్తం అందించడానికి సిద్ధంగానే ఉంది. అయితే జీహెచ్ఎంసీ మేయర్ సీటును సొంతం చేసుకునేందుకు టీఆర్ఎస్ నేరుగా మజ్లిస్ సాయం తీసుకునే ఛాన్స్ తక్కువగా ఉందని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఒకవేళ ప్రత్యక్షంగా సహకారం తీసుకుంటే బీజేపీ నుంచి ప్రజల నుంచి విమర్శలు వస్తాయన్న భయం వ్యక్తమవుతోందని అంటున్నారు. అందుకని మేయర్ ఎన్నిక రోజు మజ్లిస్ ఓటర్లు కొందరు దూరంగా ఉండడమో ఎన్నికను బాయ్కాట్ చేయడమో జరిగేలా ఆ పార్టీతో అవగాహన కుదుర్చుకునే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. అంటే టీఆర్ఎస్కి ఎంఐఎం మద్దతు మినహా ఇంకో అవకాశమే లేదన్నది అక్షర సత్యమంటున్నారు పరిశీలకులు. టీఆర్ఎస్కు మేయర్ పీఠం కావాలంటే నేరుగా ఎంఐఎం మద్దతు కోరడం ఒకటి, పరోక్షంగా ఎంఐఎంను ఎన్నికల వేళ దూరంగా ఉంచడం ఇంకోటి. ఈ రెండు పద్ధతుల్లో దేనిని ఎంచుకున్నా టీఆర్ఎస్కి మేయర్ పీఠం దక్కుతుంది. ఇప్పటి వరకు అందరూ ఇదే జరుగుతుందని అనుకున్నారు. టీఆర్ఎస్ శ్రేణులు కూడా ఎంఐఎం మద్దతుతో అధికారాన్ని చేజిక్కించుకుంటామని ఆలోచనలో ఉన్నారు. అయితే అందరి అంచనాలు తలకిందులు చేస్తూ కేసీఆర్ సరికొత్త ఎత్తుగడ వేశారు. పైన చెప్పుకున్న రెండు విధానాల్లో దేన్ని ఫాలో అయినా ఎంఐఎంతో టీఆర్ఎస్ ములాఖత్ బట్టబయలవుతుంది. అందుకే మధ్య మార్గంగా బీజేపీని ఇరుకున పెట్టేందుకు కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారు. మేయర్ బరిలో ఎంఐఎంని కూడా నిలిచేలా చేస్తున్నారన్న వార్తలు కూడా హల్చల్ చేస్తున్నాయి. కేసీఆర్ స్కెచ్ ప్రకారం టీఆర్ఎస్కి పోటీగా ఎంఐఎం కూడా తన అభ్యర్థిని నిలబెడితే బీజేపీ పోటీ నుంచి తప్పుకోవడం మినహా చేయగలిగిందేమీ లేకపోవడంతో కేసీఆర్ ఈ ప్లాన్ను కూడా వర్కౌట్ చేసే అవకాశం లేకపోలేదంటున్నారు పరిశీలకులు. సో అప్పుడు సభలో ఉన్న హాజరు ప్రకారం సగానికి పైగా సీట్లు సాధించిన టీఆర్ఎస్కే మేయర్ పీఠం దక్కుతుంది. ఇటు ఎంఐఎంతో బహిరంగ పొత్తు అపవాదు లేకుండా చేసుకోవడం, అటు బీజేపీని తనకి తానుగా పారిపోయేలా చేయడం, ఈ రెండు ఒకేసారి జరిగేలా కేసీఆర్ వ్యూహరచన చేశారు. మేయర్ ఎన్నిక రోజు బీజేపీకి షాక్ ఇవ్వబోతున్నారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కేసీఆర్ జాతీయ స్థాయిలో కొంతమంది నాయకులను సంప్రదించినట్లు తెలుస్తోంది. కేసీఆర్ తనకు ఫోన్ చేశారని, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం జరిగే సభలో పాల్గొనాలని కోరారని జేడీఎస్ నేత కుమారస్వామి చెప్పారు. ఇక దుబ్బాక గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ చేతిలో దెబ్బతిన్న నేపథ్యంలో కేసీఆర్ తన వైఖరిని మార్చుకున్నట్లు చెబుతున్నారు. తన తాజా వ్యూహంలో భాగంగా ఎంఐఎంకు దూరం జరిగినట్లు సంకేతాలు ఇవ్వాలనే ఆలోచనతో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే మేయర్ పీఠం దక్కించుకోవడానికి ఎంఐఎం మద్దతు కోరరాదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వేరే పార్టీ మద్దతు మనకు వద్దని మేయర్ పీఠానికి దూరంగా ఉందామని తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్పొరేటర్లతో జరిగిన సమావేశంలో చెప్పడం చూస్తుంటే టీఆర్ఎస్ పార్టీ పక్కా ప్లాన్తోనే ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ మేయర్ బరిలో దూరంగా ఉంటే తప్పనిసరిగా బీజేపీకే మేయర్ పీఠం కైవసం అవుతుంది. ఆ పార్టీ వ్యక్తి మేయర్ పీఠాన్ని అధిరోహిస్తే ఇకప్పుడు తమ కార్పొరేటర్ల ద్వారా బీజేపీకి చుక్కలు చూపించాలన్న విషయంలో కూడా కేసీఆర్ ఆలోచన చేస్తున్నారన్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఒకవేళ కనుక స్ట్రాటజీ కనుక ఆయన కాదు అనుకుని కనుక భారతీయ జనతా పార్టీ కనుక ఇచ్చేటట్లయితే చాలా ఇబ్బందులు టీఆర్ఎస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే
భారతీయ జనతా పార్టీకి ఎప్పుడైతే మేయర్ పదవి ఇస్తారో ఆ తర్వాత కొన్ని నెలలలోనే లేదా కొన్ని రోజులలోనే వారు కనుక మళ్ళా ఎలక్షన్స్ కనుక డిక్లేర్ చేసేటట్లయితే అప్పుడు చాలా ఇబ్బందుల్లో టీఆర్ఎస్ పడుతుంది. అది కనుక జరిగితే చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి హవా ఇంకా కొంచెం కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులను కూడా కేసీఆర్ గారు మేయర్ పీఠాన్ని వదిలేటువంటి ప్రసక్తి ఉండదు అని చెప్పనని నేను అనుకుంటున్నాను. అయితే ఏంటి వాటి రోజున కేసీఆర్ గారు భారతీయ జనతా పార్టీని, ఈ కమలనాథుల్ని ఏ రకంగా కంట్రోల్ చేస్తారు తన రాష్ట్రం వరకు అని చెప్పంటే, ఇక తప్పనిసరిగా ఆయన రాష్ట్రమే కాదు దేశం పరిపాలనలోకి, దేశం యొక్క రాజకీయ రంగంలోకి కేసీఆర్ గారు ఎంటర్ అయ్యేటువంటి పరిస్థితులు ఇవాళ వచ్చినాయి. ఇంకా ఎన్నికలు ఎప్పుడో 23 డిసెంబర్లో ఉన్నాయి అని కనుక కూర్చునేటట్లయితే చాలా ఇబ్బందులు వస్తాయి. ఇక్కడ మేయర్ పీఠాన్ని తీసుకోవటమే కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని కూడా తప్పనిసరిగా కేటీఆర్ గారి చేతిలో పెట్టి పరిపాలన ఆయన చేతికిచ్చి పార్టీ పగ్గాలు చేసుకుని దేశం మొత్తం కూడా కొత్త రాజకీయ పునరేకీకరణ కోసం కానివ్వండి, రాజకీయంగా కొత్త కొత్త పుంతలు తొక్కించడానికి ముందుకెళ్తే తప్ప తెలంగాణలో టీఆర్ఎస్ ని రక్షించుకునేటువంటి పరిస్థితి ఉండదు అనేటువంటిది అనిపిస్తుంది. ఇవాళ రాజస్థాన్లో జరిగినటువంటి ఎన్నికలు చూడండి, లేకపోతే మన బీహార్లో చూసినటువంటి ఎన్నికల తర్వాత, లేదు మన తెలంగాణలోనే జరిగినటువంటి దుబ్బాక ఎన్నికల తర్వాత, రేపు వచ్చేటువంటి మన నాగార్జున సాగర్ ఎన్నికలు, వీటన్నింటిలోనూ కూడా ఎత్తుకు పై ఎత్తులు వేసి పార్టీని విజయపథంలో నడిపించాలి అంటే కేసీఆర్ గారు తప్పనిసరిగా మళ్ళా పాత కేసీఆర్ గారి కింద మారి తన యొక్క పార్టీని, అభ్యర్థుల్ని కొత్త కొత్త స్ట్రాటజీలతోటి ముందుకెళ్లాలి. అంతేకాకుండా నాగార్జున సాగర్ శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక తర్వాతనే మేయర్ పీఠంపై ఆలోచన చేయాలని టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మేయర్ పీఠాన్ని మజ్లిస్ సహకారంతో తీసుకుంటే నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో నష్టం జరిగే ప్రమాదముందని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే మేయర్ ఎన్నికలను వ్యూహాత్మకంగా వాయిదా వేయాలని చూస్తున్నట్లు సమాచారం. నిజానికి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలకు గతంలో మద్దతు తెలిపారు. నోట్ల రద్దు, జీఎస్టీ వంటి వాటికి ఆయన మద్దతు ఇచ్చారు. కరోనా కాలంలో ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు కేసీఆర్ ప్రగతి భవన్ బయట నుంచి చప్పట్లు కూడా కొట్టారు. బీజేపీతో కలిసి కేసీఆర్ పనిచేస్తున్నారని కాంగ్రెస్ విమర్శిస్తూ వస్తోంది. అయితే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్న నానుడి అందరికీ తెలిసిందే కదా. ఇప్పటికే ఉత్తర భారతాన్ని దాదాపుగా గుప్పిట్లో పెట్టుకున్న కమలనాథులు దక్షిణ భారతం వైపు కూడా గురిపెట్టిన నేపథ్యంలో దుబ్బాక గ్రేటర్ ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రమాద ఘంటికలు మోగించాయనే చెప్పాలి. అందుకే ఇప్పటికే తెలంగాణలో కమలం బలపడుతున్న ప్రమాదాన్ని పసిగట్టిన కేసీఆర్ ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. బీజేపీ బలపడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వాన్ని నేరుగా ఢీకొట్టడమే మంచిదని ఆయన భావించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆయన వ్యవసాయ చట్టాలను, నూతన విద్యుత్ బిల్లును వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే రాష్ట్ర రాజకీయాల్లోనూ, దేశ రాజకీయాల్లోనూ బీజేపీతో ఢీ అంటే ఢీ అంటూ ఢీకొట్టి కమలనాథులకు సినిమా చూపించడానికి పక్కా ప్లాన్తో కేసీఆర్ రెడీ అయిపోయారంటున్నారు పరిశీలకులు. మరి బీజేపీకి చెక్ పెట్టే క్రమంలో కేసీఆర్ ఎలాంటి స్కెచ్లు వేస్తారో, అవి ఎంతవరకు వర్కౌట్ అవుతాయో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.